నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ 24 నుండి 29 వరకు విద్యార్థుల కోసం 6 రోజుల ప్రథమ చికిత్స శిక్షణ శిబిరం నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపల్ టి సునీత ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ఆరోగ్యానికి పరిరక్షించడానికి గాయాలు, రక్తస్రావం, శ్వాస సమస్యలు, అనారోగ్య పరిస్థితుల్లో తాత్కాలిక సహాయం అందించడం, ప్రాణాలను రక్షించడం వంటి విషయాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ శిక్షణ ప్రధానమంత్రి ఉच्चतर శిక్షణ అభియాన్లో భాగంగా ఎన్ఎస్ఎస్ రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ వారిచే అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రామారావు, శివప్రసాద్, శ్రీలక్ష్మి, వీరభద్రరావు, బంగారాజు, సతీష్, మేరీ రోజ్లీనా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ వారి కొలాబరేషన్ తోటి స్టూడెంట్స్కి సీనియర్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనే సర్టిఫికేట్ కోర్స్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఈ సర్టిఫికేట్ కోర్సు పిఎం ఉషా ఫండ్స్ ద్వారా ఈ సర్టిఫికేట్ కోర్స్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 30 మంది ఒక బ్యాచ్గా ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తారు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీ లక్ష్మీపేట గ్రామంలో సుమారు 15 కుటుంబాలు నివసిస్తున్న గిరిజనులు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని బోరు నీరు రాకపోవడంతో వారు తమ సొంత నిధులతో రిపేర్లు చేస్తున్నారు. 2023-24లో ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేయాలని అధికారుల వాగ్దానం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కొలాయిలు ఏర్పాటు కాలేదు. దీనివల్ల మహిళలు, పశువులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి తక్షణమే బోరు నిదానంగా పనిచేయించి ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేయాలని, లేకపోతే ఖాళీ బిందెలతో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నిరసన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తామర్ల లక్ష్మి, ఉయ్యాల చిన్నమ్మలు, తామర్ల చిన్నమ్మలు, ఆగరి పోతురాజు, వరహాలమ్మ గిరిజనులు పాల్గొన్నారు. లక్ష్మీపేట గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలి. అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీలో ఏదైతే ఇక్కడ ఉన్న లక్ష్మీపేట గిరిజన గ్రామం ఉందో, ఈ గిరిజన గ్రామంలో సుమారు 15-20 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. నివసిస్తూ ఉన్నప్పుడు ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ బోర్ బావి అనేది తవ్వడం జరిగింది. రిగ్గు వచ్చి బోర్ తీసింది. బోర్ తీసి ఇప్పటికీ 2-3 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఈ 2-3 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఉన్న గిరిజన గ్రామానికి మంచినీటి కొలాయిలు అనేది ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేయకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల మహిళలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక బోరు ఉంది ఇక్కడ, ఆ బోరు కూడా ఆగిపోయి నీ వాటర్ రాకుండా ఆగిపోయి వారం రోజులు అవుతా ఉంది. ఈ వారం రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి బోర్లు రిపేర్లు అయి చేయడం జరిగింది. ఈ బోర్లు రిపేర్ చేసి ఇప్పుడు చూస్తే అక్కడ పైపులు పోయాయంటే పైపులు వేయాలనేసి అక్కడ ఉన్నటువంటి మెకానిక్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ బోరు బాగు చేసి మంచినీళ్ళు ఇచ్చి త్వరగా ఇప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ ఏదైతే లక్ష్మీపేట గ్రామం ఉందో అక్కడ బోరు తీశారు కాబట్టి, ఇంటింటి కొలాయికి అని చెప్పి తీశారు కాబట్టి అక్కడ ట్యాంక్ కట్టి ఇంటింటి కొలాయిలు ఈ లక్ష్మీపేట గ్రామంలో ఉన్నటువంటి గిరిజన గ్రామానికి, ఇక్కడ ఉన్న గిరిజనులకి మంచినీరు అందించాలి. ఈ మంచినీరు అందించకపోతే ఒకవేళ మంచినీరు అందించిన వేళ మేము చూసి ఇప్పుడు అధికారులకి ఇప్పుడు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ తెలియజేసినా సరే ఇక్కడ మంచినీటి కొలాయిలు కానీ ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో మేము ఎంపీడీ ఆఫీసులో ఇదే బిందులతో మేము అక్కడ ధర్నా అనేది చేపడతాం. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇవ్వడానికి వచ్చిన మహిళ స్మృతి తప్పి పడిపోయింది. గతంలో పీజీఆర్ఎస్లో ముందుగా సమస్యను సిస్టంలో ఎంటర్ చేసి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు నేరుగా కలెక్టర్ని కలిసిన తర్వాతే అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుండటంతో ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని వృద్ధులు, వికలాంగులు, పేషెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పాత విధానాన్ని పునరుద్ధరించాలంటూ ప్రజలు కలెక్టర్ను కోరుతున్నారు. జనాలు ఎట్లా నుంచో పెట్టి ఇబ్బంది పెట్టి పడిపోతే ఏం చేస్తారు? బయట పెట్టారా? బయట పెట్టండి.
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ఆభరణాలతో కూడిన పంచమి సారే తిరుచానూరు అమ్మవారికి పంపించారు. అలిపిరి పాదాల మండపం వద్ద హారతిలో ప్రారంభమైన సారె ఊరేగింపు ఏనుగు అంబారిపై వైభవంగా కొనసాగింది. పసుపు మండపంలో ప్రత్యేక పూజల అనంతరం సారెను పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కుంభలగ్నంలో పంచమి తీర్థం జరగనుంది. భారీగా చేరుకుంటున్న భక్తుల కోసం టీటీడీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా తుని టి వెంకటాపురం శివారులో నవ్వుల తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వేడుక ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు గింజల సూరిబాబు, లక్ష్మీ దంపతులు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తి చేసి వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు, హోమాలతో ప్రతిష్ఠ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చింతమనేడి అబ్బాయి ఇనిగంటి సత్యనారాయణ, ముత్తుకూరు వెంకటేష్ దర్శనం చేసుకున్నారు. అనంతరం అన్న సమారాధనలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయగా భారీగా భక్తులు హాజరయ్యారు. మీరు ఎవరైనా చలివిడి, వడపప్పు, పానకం, కొబ్బరికాయ, ఎంటుపళ్ళు, చీరలు, గాజులు, రైతుల గుడ్లు తెచ్చుకుంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసి దండం పెట్టుకుని తర్వాత వెంటనే ఆవిడ గుర్తు మగ ఎదగట్నం ఓకే అందరి యొక్క సహాయ సహకారాలతో అత్యద్భుతంగా 9 గంటల 25 నిమిషాలకి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఈ గ్రామంలోంచి బయటకు వెళ్లే వాళ్ళు కానీ, గ్రామం లోపలికి వచ్చేవారు కానీ ఆ అమ్మవారి దర్శనం చేసుకుని పెడితే మీరు వెళ్ళేటటువంటి ఏ పనైనా సరే దిగ్విజయంగా అవుతుంది. మీ కుటుంబాలన్నింటినీ కూడా చిరునవ్వులతో నింపుతుంది అని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాం. మాతా మహారాజ్ఞికి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలానికి చెందిన సరిపల్లి, చిన్న మామిడిపల్లి, లిఖితపూడి, మండవారి గురువు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. 2023 తుఫాన్ తర్వాత నత్తలోవ మురుగునీటి కాలువ చెత్తతో నిండిపోవడంతో సముద్రంలోకి వెళ్లాల్సిన వర్షపు నీరు నిలిచిపోయి పంటలు నష్టపోయాయని రైతులు చెబుతున్నారు. పలుమార్లు కలెక్టర్, అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో రోడ్డెక్కినట్లు రైతులు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వస్తుందన్నారు. పాలకులు తక్షణమే జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నేను ఆల్రెడీ కాళ్ళ మీద 18 ఎకరాలు చేస్తున్నాను. నా తొలి డ్రైవ్ మీద లిఖితపూడి అండి. కానీ అయ్యింది, మేము తోపేస్తున్నాము, కాంట్రాక్ట్ వచ్చేసింది అని చెప్పారని మనం అంటాం. కానీ మేము ఎదరికెళ్ళేటప్పటికి దీనికి లేదు, నిమ్మనారాయణ పట్టుపోయాడు ఒక ఆరు కోసం అని వదిలేశారండి. కానీ మేము తవ్వుతామన్న హామీ ఇచ్చిన వల్ల మేము ఆల్రెడీ సారం ఊడిసాం. కానీ ఇప్పుడు చూస్తే గుర్రడెక్క ముందు ఈ 2023లో మిచ్చింగ్ తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది, సబ్ కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది. తర్వాత మొన్న కాలువలను తవ్వుతుంటే మా గౌరవనీయులు మంత్రి గారికి కూడా మేము ఇవ్వటం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వటం జరిగింది. దీని మీద ఏ అధికారి, ఏ ప్రజానాయకులు కూడా స్పందించలేదు. తక్షణమే స్పందించి రైతుల యొక్క బాధల్ని గ్రహించి. రైతులండి, చిన్నకారు రైతుని 10 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. గతంలో 2014లో తవ్వారని కాలువది. అప్పటి నుంచి నత్తలావ డ్రైను, దానికి ఆనుకుని భూంగొట్టండి. ఈ 2 డ్రైన్లు కూడా 4 ఊళ్ళకి ఆనుకుని ఉన్నాయండి. ఇక సుమారు 2000 ఎకరం ఉంటుందండి. 2000 ఎకరం కూడా ఎప్పటి నుంచో 2013 నుంచి 2023 నుంచి కూడా కంప్లైంట్ పెట్టామండి. దీనికి జిల్లా కలెక్టర్ గారు పెట్టామండి, ఆర్డీఓ గారు పెట్టామండి, ఎమ్మెల్యే గారు పెట్టామండి, ఎంపీ గారు పెట్టాం. ఎవరికి పెట్టినా సరైన స్పందన లేదండి దీనికి.
ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం కల్లగల్ల గ్రామంలో వడ్డే శ్రీకాంత్ పెళ్లి ఊరేగింపులో డీజేలోని జగన్ పాట పెట్టారని పోలీసులు ఊరేగింపు ఆపారు. ఎందుకు అడ్డుకుంటున్నారో పెళ్లివారు ప్రశ్నించగా జగన్ పాటలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వాగ్వాదం తీవ్రించింది. గతంలో ఇతర పార్టీ పాటలకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని గ్రామస్తులు ప్రశ్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజల ఆందోళన పెరగడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. సూర్యాపేటలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలు విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ధాన్యం కొనుగోలులో గోల్మాల్, బీసీలకు రిజర్వేషన్ల కోత ప్రజలు ఆగ్రహం రేపుతున్నాయన్నారు. బీఆర్ఎస్ మాత్రమే బీసీల హక్కుల కోసం పోరాడుతుందని, ప్రజలు కేసీఆర్ పాలనను మిస్ అవుతున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు టీఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తే పరిస్థితులు పక్వానికి వచ్చినాయి, ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ దీక్షను కేసీఆర్ గారు ప్రారంభించిన రోజు నవంబర్ 29. నవంబర్ 29 నాడు ఏదైతే దీక్ష ప్రారంభించారో కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఇచ్చి ప్రకటన వస్తే తప్ప నేను దీక్ష విరమించను, నా ప్రాణాలైనా వదులుకుంటా తప్ప ఇక దీక్షను మాత్రం వదలను అని చెప్పి పట్టుబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన డిసెంబర్ 9 నాడు వచ్చేటట్టు చేసి ప్రకటన వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో ఆనాటి హోంమంత్రి ప్రకటించిన తర్వాతనే దీక్ష విరమించిన సంగతి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయిన సంగతి మనకు తెలుసు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఎంతకాలం ఈ భూమిపైన ఈ రోజుకు ఉండే ప్రాధాన్యత తప్పకుండా. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గువ్వలగూడెం రైతు రామదాసు భార్య భారతమ్మతో కలిసి అడ్డంగా పడుకుని వినూత్న ఆందోళన చేపట్టాడు. భార్య పేరుపై రికార్డులు, ఆధారాలు ఉన్నప్పటికీ భూమి చూపించలేదని బాధపడుతున్నాడు. కుంటల భూమి తక్కువగా ఉందని 36 కుంటల భూమి తక్కువగా ఉందని 2013లో హైకోర్టును ఆశ్రయించగా 2024లో సర్వే చేసి న్యాయం చేయాలని కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని రామదాసు కోరుతున్నారు. మాకు చేయాలని అంటున్నాం, న్యాయం చేస్తారని చెప్పేసి సార్ మేము తప్పే లేదు, మేము మాకు చెయ్యాలి అంతే, మేమేం అంటలేదు సార్. సరే అది ఏంటంటే ఎంఆర్ఓ వరకు వస్తారు, ఆయన మాట్లాడారు ఇట్లా దారి మాకు చేసి పెట్టట్లే. ఎన్నిసార్లు తిరుగుతారు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, వారి సార్ కాడికి ఎన్నిసార్లు తిరిగినా ఏమి చెప్పట్లే. చెప్పనప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి సార్. ఎంఆర్ఓ గారు వచ్చేదాకా వెయిట్ చేసి కూర్చో, అక్కడ ఎంఆర్ఓ గారు వస్తారు, వచ్చేదాకా మాట్లాడారు అక్కడ కొంచెం పల్లాలు ఉన్నాయి. నారాయణపేట మినీ స్టేడియంలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఎస్పీ డాక్టర్ వినీత్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి మొదటి మ్యాచ్ ప్రారంభించిన ఎస్పీ స్వయంగా బ్యాటింగ్ చేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. క్రీడలు క్రమశిక్షణ, టీం వర్క్, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 టీమ్స్తో పోలీసులు, మీడియా, డాక్టర్లు, లాయర్లు పాల్గొంటుండడం విశేషం. యువతను మత్తు పదార్థాల నుంచి దూరం చేసి క్రీడల వైపు తీసుకువెళ్లడమే లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.
యూనిటీ బార్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి టోర్నమెంట్ ని ఎస్పీ సార్ అయినటువంటి వినీత్ సార్ గారు ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా డిఎస్పీ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి. నారాయణపేటలో ఎంపీ డీకే అరుణ ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సర్పంచ్ ఎన్నికలు కేంద్ర నిధుల కోసం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ ఇప్పుడు ముతక చీరలతో ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు. రిజర్వేషన్లలో గందరగోళం సృష్టించి లాభం పొందాలన్నదే లక్ష్యమన్నారు. పాలమూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, సీఎం తన నియోజకవర్గానికే రోడ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ కుట్రలను గుర్తించాలని పిలుపునిచ్చారు. వాళ్ళు గొప్పగా తెచ్చి చేసినట్ల ₹1 కూడా దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవు, చేసుకుని ఇంకేం లేదు. వాళ్ళ ఫోటోలు పేపర్ల రాని మేము చేసామని చెప్పే పరిస్థితి లేదు. నువ్వు ఆడపిల్లల పెళ్లికి ఇస్తాక ₹1,00,000 తులం బంగారం అడుగుతున్నారు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మహిళలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా కేవలం ఈరోజు ₹300 పెట్టి ఒక ముతక చీర ఇచ్చి ఇంకా అయిపోయింది, ఓట్లేయండి అంటున్నారు. ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మీ పిల్లలకు చదువులు కాలేజీలలో పూర్తయినా వేరేతో చదువుకోవాలంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మాకు ఫీజు రాలేదని గవర్నమెంట్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నది. కేవలం ఇట్లాంటి తాయిలాలు చూపించి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో. నారాయణపేటలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ర్యాలీ ధర్నా నిర్వహించి 6 గ్యారంటీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వాన్ని జిల్లా కార్యదర్శి బి రాము తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకొచ్చాక బడ్జెట్ సాకుతో వాటిని విస్మరించడం ప్రజాప్రభుత్వ ధర్మానికి విరుద్ధమన్నారు. రైతులకు వరి బోనస్, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇసుక, పెన్షన్లు, భృతుల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హామీలను తక్షణమే నిర్బంధం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ లో ప్రజాశాంతి పార్టీ సర్పంచ్ అభ్యర్థుల సదస్సులో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు ప్రజాశాంతి పార్టీ వల్లే సాధ్యమన్నారు. కాంగ్రెస్ 79 ఏళ్లు, టీఆర్ఎస్ 12 ఏళ్లు పాలించినా అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. కేసీఆర్ వాగ్దానాలు, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన ఫలితం శూన్యమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్ సమక్షంలో పార్టీలో చేరారు. నిర్ణయం తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ వారు కానీ, టిఆర్ఎస్ పార్టీ వారు కానీ, బీజేపీ పార్టీ వారు కానీ ₹1,00,000 ఇచ్చినప్పటికీ నేను మాట తప్పను. నేను పోటీ చేసి గెలుస్తున్నది కేవలము నా గ్రామాభివృద్ధి కొరకే. నా అభివృద్ధి చేసే బాధ్యత ఇది. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గంలో ఉన్న దాదాపు 482 500 సర్పంచులకు నేను పిలుపునివ్వడానికి వచ్చాను. కాంగ్రెస్ అసలే వద్దు, 60 సంవత్సరాలు చూసాం. ఇంకొక బీజేపీ ఇక్కడ లేదు, బీజేపీకి తొత్తులేని ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాకు వద్దు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం 58వ జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో తలసేమియా
సైకిల్ సెల్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం జరిగింది. గ్రామ పెద్దలు శ్రీశైలం సేవాభావం, ఆలయాలు, మసీదుల నిర్మాణం, పాఠశాలల అభివృద్ధిలో చేసిన కృషిని అభినందించారు. ఆయురారోగ్యాలు కలగాలని, భవిష్యత్తులో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని శుభాకాంక్షలు తెలిపారు. మరి అలాంటి రోగాలే వద్దు, ఈ రోగాలకు నివారణ రూపంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎందరో జీవితాలకు వారు ఒక మార్గదర్శనంగా ఎన్నుకున్నటువంటి ఒక రక్తదాన శిబిరాన్ని చూసి కూడా మాకు చాలా ఆనందోత్సాహం అనిపించింది. అంతేకాకుండా ఇప్పుడు మా సీనియర్ ఉపాధ్యాయులు వారు చెప్పినట్టు నేను కూడా గమనించింది, జస్ట్ ఒక 1 year లోపే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఏ నిరుపేద కూడా ఎక్కడ ఏది కూడా తన దగ్గరికి వచ్చి అర్థించినా తను కాదనకుండా చిన్న పెద్ద ఏ వర్గాని భేదాభిప్రాయం లేకుండా ఎప్పటికీ ఒక వ్యక్తిత్వం అనేది ఎలా బ్రతకాలి మనిషి అనేటటువంటి ఒక దానికి సంబంధించినట్టు ఒక తన జీవితాన్ని ఒక ఆదర్శం రామగుండం నియోజకవర్గంలోని గోదావరి ఖని RG1 GM ఆఫీస్లో మారుపేరు డిపెండెంట్ వారసులు దీక్ష చేశారు. ప్రభుత్వ హామీలు, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన భరోసాలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన వారసులని, అవసరమైతే DNA పరీక్షలు కూడా చేయించడానికి సిద్దమని పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని, గుర్తింపు సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి చూపాలని డిమాండ్ చేశారు. నిరసనకు TGBKS, CITU, IFTU, AIFTU నాయకులు సంఘీభావం తెలిపారు. రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను దాన్ని పరిష్కరిద్దాము. ఖచ్చితంగా ఏదైతే 11 ఎమ్మెల్యేలు కార్మిక సంఘాలకు కార్మికుల ఏరియాకు సంబంధించినటువంటి ఏరియాలలో గెలిచినట్టయితే దీన్ని తక్షణమే నేను పరిష్కరిస్తాను. మరి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించడం లేదా, లేకపోతే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు మేము ఎమ్మెల్యేలు అయినాం కదా అని చెప్పేసి వారి ఈ దృష్టిని మర్చిపోతున్నారా? దయచేసి ఏదైతే లోకల్లో ఉన్నటువంటి మక్కన్ సింగ్ అన్న గారికి కూడా మేము అనేక సార్లు మిమ్మల్ని కలిసి అన్న మా సమస్య గురించి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, మీరు చాలా చులుకుగా సార్ తోటి తిరుగుతున్నారు కాబట్టి మీరు చెప్తే మానవత్వంతో మా సమస్య పరిష్కారం అవుతుందన్న. మేము ఎంతో మంది కూడా లేము, కేవలం 300 మంది 500 మంది దాకానే ఉన్నాము. 1 టైం మెజర్ కింద సొంత కొడుకు సొంత అల్లుడైతే మాత్రమే మాకు ఇవ్వండి, ప్రతి దానికి మేము DNA టెస్ట్ కైనా రెడీ అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పినటువంటి సందర్భంలో నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అటు ఎమ్మెల్యే గాని ఇటుదికు కార్మిక సంఘాలలో గుర్తు తీసుకొస్తారు. ఈ రోజు రోడ్ల మీద పడి మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులం మేము ఈ విధంగా తిరుక్కుంటే మేము తీసుకొచ్చుకోవాలన్నా, లేకపోతే సంస్థ వనపర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రైతుల ఆత్మహత్యలు, పాలమూరు పనుల విఫలత్వం కోసం తీవ్రంగా విమర్శించారు. ఆయనపై నెగిటివ్ ఆరోపణలు, సోషల్ మీడియాలో వ్యాపించే అసత్య ప్రచారాలను వ్యతిరేకించారు. స్వంత ఖర్చుతో విద్యార్థులను చదివించిన కృషిని, నీటి, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి నిజమైన విషయాలు తెలుసుకున్న తర్వాతే విమర్శలు చేయాలని పిలుపునిచ్చారు. 4 సార్లు చెప్పుకుంటాడు. మరి ఇటువంటి సందర్భంలో ఈ జిల్లాకు పర్యటనకు వచ్చినటువంటి కవిత గారు అన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శృతిమెత్తగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే రోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా ఓ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది. 7 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? కామారెడ్డి జిల్లా ఇంద్రనగర్ 24వ వార్డు ప్రజలు వోడాఫోన్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వార్డు ప్రాంతంలోని చిన్నపిల్లల ఆరోగ్యానికి రేడియేషన్ ప్రమాదం ఉందని, ఇళ్ల మధ్యలో టవర్ నిర్మించడం కుదరదని మున్సిపల్ అధికారులను కోరారు. గత వారం ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలేమీ తీసుకోలేదు. ఇంటి యజమాని ఇష్టం ప్రకారం ఇల్లు కట్టుకోవచ్చు కానీ టవర్ నిర్మించడం ఊరుకోదని, ప్రజల న్యాయం కోసం వెంటనే టవర్ నిర్మాణాన్ని ఆపాలని అభ్యర్థించారు.
వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ల్యాండ్ ఓనరు టవర్ గురించి కంపెనీ వోడాఫోన్ కంపెనీ వాళ్ళకు డాక్యుమెంట్ చేసి ఇచ్చాను. అగ్రిమెంట్ అయింది కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇళ్ళ మధ్యలో కట్టుకున్నటువంటి టవర్ను ఆపివేయాలని ఖండిస్తున్నాం. రండి సభ్యులందరూ. కావున దీన్ని కాళీవాసులు అందరం ఖండిస్తూ దీన్ని నిలిపివేయాలని ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం టీడీపీ పార్టీ కార్యాలయంలో స్పీకర్ తనయుడు చింతకాయల విజయబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ఆర్ టీం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ విజయబాబు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ పాత్రలో రాజకీయంగా కీలకమైన వారని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను పొందాలని మండల టీడీపీ పార్టీ ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, నాతవరం పీఏసీఎస్ అధ్యక్షులు అప్పిరెడ్డి మాణిక్యం, గ్రామ పార్టీ అధ్యక్షులు పైల సూరిబాబు, మాజీ మండల యూత్ అధ్యక్షులు శెట్టిలోవా తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో మన యువత అంతా కలిసి బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు విజయవంతంగా దగ్గర 30 వరకు పూర్తి అవ్వడం జరిగింది. ఇంకో 10-15 వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాన్ని అంటే మన విజయబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదే తరపున మేము హృదయపూర్వక ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్. In education, he encouraged